అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నవంబర్ 20వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసిన మొట్టమొదటి ప్రకటన వచ్చింది. ఆ రోజే చెప్పినాం, మాకు ఇది పండగ అండి. నవంబర్ 20 అనేది 2024 న్యాయవాదులకు, రాయలసీమ ప్రజలకు ఇదొక పండగ. ఎందుకు ఆ పండుగ అంటున్నామంటే, సంవత్సరాల తరబడి ఎదురు చూసినటువంటి సందర్భం, దశాబ్దాల కోరిక, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో ఇబ్బందులు అన్నిటినీ అధిగమించి పార్టీ మేనిఫెస్టోలో కనపరచడమే కాకుండా వాటికి సంబంధించి అందరూ అన్నారంటే 5 ఏళ్ళు అయిపోయినా రాదు, 10 ఏళ్ళు అయిపోయినా రాదు అని చాలామంది మాట్లాడడం జరిగింది. వారి మాటలకు చెక్ పెడుతూ టీజీ భరత్ గారు ఎన్నికల వాగ్దానంలో మొట్టమొదటిగా చెప్పింది 6 నెలల లోపలే ఇది కార్యాచరణను ప్రారంభిస్తాను, సంవత్సరం లోపలే దీనికి ఒక రూపం తీసుకొస్తాను, ఇది నా మాట అని చెప్పి ఆయన ఎన్నికలకు పోవడం జరిగింది. ఈరోజు ఈ యొక్క స్పీడ్ చూస్తూ ఉంటే, ఏది నవంబర్ 20 ప్రకటన, 24 అసెంబ్లీలో ఆమోదం, తదుపరి క్యాబినెట్ ఆమోదం, తదుపరి 29 జనవరి 2025 బిల్డింగ్ల కోసము సర్క్యులర్. అంటే ఏంటి, ఒక స్టెప్ వైజ్గా ఏదైతే చేయాలో, ఏ పారామీటర్స్లో హైకోర్టు బెంచ్ని కర్నూలుకి షిఫ్ట్ చేయాలనే ఒక ఆలోచన, దృఢ సంకల్పము ఏదైతే కూటమి ప్రభుత్వానికి ఉందో దానిని ధృవపరుస్తూ అద్భుతమైనటువంటి అడుగులు పడుతున్నాయి సార్. ఇందాక పెద్దలు మా జిల్లా అధ్యక్షులు వారు చెప్పినట్లు క్లస్టర్ యూనివర్సిటీ భవనం ఎక్సలెంట్ ఉంది. అటువంటి భవనాలు చాలా ఉన్నాయి కాబట్టి భవనాల కోసం తడుముకునే పరిస్థితి లేదు. గత సమావేశంలో మేము మీకు చెప్పడం జరిగింది, 24వ తేదీ నవంబర్, నాకు ఇప్పటికీ బాగా గుర్తు, 10 మంది జడ్జీలు మినిమం వస్తారు అని చెప్పి మేము చెప్పడం జరిగిందండి. ఇప్పుడు 15 మంది జడ్జీలని హైకోర్టు ధృవీకరించింది. అంటే 45 మంది జడ్జీలు ఫుల్ బెంచ్ స్ట్రెంత్ అయితే అందులో 15 మంది భవిష్యత్తులో కర్నూలులో నివాసం ఉండే అవకాశం ఏర్పడుతుంది. దానికి సంబంధించినటువంటి కోర్టు స్టాఫ్, దానికి సంబంధించినటువంటి న్యాయవాదులు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమందికి ఉపాధి పెరుగుతుంది. అన్నిటికీ మించి పర్మనెంట్ బిల్డింగ్లు కట్టాలన్నా ఎక్కడికో పోవాల్సిన పని లేదు సార్. ఆల్రెడీ కర్నూలు టౌన్లో నుంచి జైలును తరలించినారు. కేవలం చాలా పెద్ద ప్లేస్, అది మంచి విస్తీర్ణంలో ఉంది. ఒక గోడ, మా కోర్టు కాంపౌండ్కి ఒక గోడ తొలగిస్తే చాలు, చాలా పెద్ద స్పేసు గవర్నమెంట్కి చేతిలోకి వస్తుంది. మా అదృష్టం బాగుండి వైఎస్ఆర్సీపీ వాళ్ళ కన్ను దాని మీద పడలేదు కాబట్టి అది అట్లే మిగిలింది. పార్టీ ఆఫీసుల కోసం ఎకరాలు కబ్జా చేసే సంస్కృతి, సాంప్రదాయాలు ఆల్రెడీ అయిపోయినాయి. ప్రజల యుటిలిటీ కోసం, ప్రజల క్షేమం కోసం పాటుపడే కూటమి ప్రభుత్వము దానికి తగ్గట్టుగా ముందడుగు వెయ్యాలని, మాకు అతి త్వరలో హైకోర్టు రావాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.